నిజంగా భారతదేశము ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి వెళ్తుందా? వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల ఏ దేశం కూడా తమ దాయాది దేశాలతోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్స్ చేయయి. ఐదర్ అవి ప్రాక్సీ వార్స్ చేస్తాయి, లేకపోతే ఎలిమినేషన్ ఆఫ్ పర్సీవ్డ్ థ్రెట్స్ ఉంటాయి చూసిరా, తీవ్రవాద స్థావరాలు కానీ అణుస్థావరాలు కానీ ఇంటర్నేషనల్ వాటర్స్ లోపల మన ట్రేడ్కి ఆటంకం కలిగిస్తున్న ఎలిమెంట్స్ని నివారణ చేస్తాయి. అందరూ ఇంకా ఏంటిది మన దేశం స్పందిస్తలేదు, ఇంకా దాడి చేస్తలేదు అని తొందరపడుతున్నారు. చూడండి, మీకు చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. నిన్ను వేసేస్తాం, నిన్ను ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేస్తాం, నీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తాం, భౌతిక దాడులకు దిగుతాం, ఇట్లా రకరకాల థ్రెట్స్ ఇస్తున్నారు. ఆ వ్యక్తి సుఖంగా సంతోషంగా ఆ ఇంట్లో ఉండగలుగుతాడా? ఎప్పుడో ఒక పారానాయిడ్ స్టేజ్లో ఉంటాడు. ఎక్కడి నుంచి ఏ ఆపద వచ్చి పడుతుందో అన్న భయంతో బ్రతుకుతూ ఉంటాడు. ఒక నెల అయినా 2 నెలలు అయినా కానీ దాడి జరగకపోయినా కానీ ఆ 2 నెలల పాటు కూడా ఆ వ్యక్తి సుఖంగా సంతోషంగా ఉండలేడు. ఒక యాంగ్జైటీలో ఉంటాడు, ఒక పారానాయిడ్ స్టేట్లో ఉంటాడు, చిన్న చిన్న వాటికే ఉలిక్కి పడుతూ ఉంటాడు. ఇప్పుడు శత్రువులు అతనికి మంచి చేస్తున్నట్ట చెడు చేస్తున్నట్ట డిలే చేసి ఒక రకంగా అతని జీవితం నరకం చేస్తున్నట్టు. పూర్వకాలం లోపల ఏదైనా కానీ యుద్ధం గెలవడానికి, ఏదైనా కోటను జయించడానికి సీజ్ స్ట్రాటజీ అనేది వాడేవాళ్ళు. అంటే ఏంటిది? ఆ కోట లోపల ఉన్న వ్యక్తులకు సరుకులు, సరంజామా, నీళ్లు ఏది వెళ్ళకుండా చేయడం, ఒక కార్డన్ ఆఫ్ చేయడం, వాళ్ళ యొక్క వనరులు, వసతులు తగ్గిపోయి కుంగి కృషించిపోయి మానసికంగా దుర్బలులను చేయడం అన్నట్టు. సైకలాజికల్ వార్ఫేర్. ఏది సైన్యమైనా కానీ కొట్లాడాలంటే వాళ్ళకు కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉండాలి. రేషన్ కావచ్చు, అమ్యునిషన్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఇవి లేకుండా చేయడం అన్నట్టు. ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుంది? సింధు జలాలను ఆపేసింది. లోపల నుండే పాకిస్తాన్ లోపల ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ డైలమా, ప్రజల నుండి ఒక వ్యతిరేకత లేపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఫుల్ అలర్ట్లో ఉన్నది. ఎటువైపు నుండి ఇండియా దాడి చేసినా కానీ ప్రతిఘటించడానికి ఒక వార్ మోడ్లో ఉన్నది. వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మనం పోయి దాడి చేసినప్పుడు మనకు డ్యామేజ్ అవుతుందా, వాళ్ళకి అవుతుందా? ప్రజలు కూడా ఆలోచించాలి. అభినందన్ అనే ఒక సైనికుడు దొరికిపోయినందుకు మన వాళ్ళు ఎంత రచ్చ చేశారు. వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూలు చేయడం, ర్యాలీలు తీయడం, ఏం చేసినా పర్లేదు, అభినందన్ని వాపస్ తీసుకురండి. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లోపల 93,000 మంది పాకిస్తానీ సైనికులు మనకి ఇండియాకు దొరికిపోయారు. అక్కడెక్కడన్నా ఇట్లా డాక్యుమెంటెడ్ ర్యాలీలు కనిపించినాయా? ప్రజలేమన్నా హంగామా చేసిరా? కార్గిల్ లోపల వాళ్ళ సైనికులు తీవ్రవాదుల గెటప్లో వచ్చి యుద్ధం చేసి చచ్చిపోతే వాళ్ళ శవాలను కూడా వెనక్కి తీసుకోలేదు. చాలామంది మన ఇండియన్ అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. ఎస్టిమేటెడ్ లెక్క దాదాపు ఒక 5 లక్షలు ఉన్నది అంటున్నారు. బెంగాల్ లోపల 1300 కేసులు బయటకు వచ్చినాయి, నోటెడ్. మన హైదరాబాద్లో దాదాపు 200 కేసులు ఉన్నాయి. ఇది అఫీషియల్ డేటా. అన్అఫీషియల్ డేటా ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయిలు అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కానీ తీసుకొచ్చి మన ఇండియా లోపల వసతులు, సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పాకిస్తానీ పౌరసత్వం కలిగిన వాళ్ళని వెంటనే వెళ్ళిపోండి, 2 డేస్ లోపల. లాంగ్ టర్మ్ వీసా లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పింది. వీళ్ళందరూ హై కమిషన్ కూడా గొడవ చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. వీళ్ళని వెనక్కి తీసుకోవడానికి పాకిస్తాన్ సుముఖంగా లేదు. అంటే తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి సుముఖంగా లేదు. మన వాళ్ళు మాత్రం రచ్చ చేయడం, అరవడం, చిన్నదాన్ని పెద్దగా చేయడం, ఇది చేస్తున్నారు. భారతదేశం ఏం చేయొచ్చు స్ట్రాటజికల్గా అంటే, బలూచిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి అతిపెద్ద ముప్పు ఉన్నది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్కి అతిపెద్ద ముప్పు ఉన్నది. మనం అఫీషియల్గా ఏం చేయాలంటే బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా రికగ్నైజ్ చేయాలి. ఎవరైతే రాజకీయ నాయకులు శరణార్థులుగా ఉండి వేరే దేశాల లోపల ఉండి మాది బలూచి ప్రభుత్వం, మాది బలూచి దేశం అంటున్నారో వాళ్ళని అఫీషియల్గా రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి ఫండింగ్ చేయాలి, వాళ్ళకి వెపన్స్ సప్లై చేయాలి, అమ్యునిషన్ అందించాలి. యునైటెడ్ నేషన్స్ లోపల వాళ్ళ గురించి గొంతెత్తి మాట్లాడాలి. రెండోది, పాకిస్తాన్కి సంబంధించిన 2-3 యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు బ్యాన్ చేయడం కాదు, ప్రతి ఒక్క ప్రామినెంట్ అట్లీస్ట్ 10,000 కన్నా ఎక్కువ ఫాలోవర్సు, సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ అకౌంట్నైనా కానీ ఇండియాలో బ్యాన్ చేయాలి. మూడోది, డైరెక్ట్ ఒక సైకలాజికల్గా ఏం చేయాలంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే, గౌరవం ఉంటే మా దేశం కంటెంట్ చూడకండి, మా సినిమాలు చూడకండి, మా ఐపీఎల్ గురించి చర్చించకండి.
మా క్రికెట్ గురించి మాట్లాడకండి, మా పాటలు వినకండి, మా దేశంకి సంబంధించిన ఏది కూడా మీరు ఎంబ్రేస్ చేయకండి. ఇన్సల్ట్ చేయాలి ఒక రకంగా. వాళ్ళ దేశంలో ఏం లేదు, సంగీతం లేదు, సినిమాలు లేవు, పాటలు లేవు, క్రికెట్ స్పోర్ట్స్ ఏమీ లేవు. ఆ ఆడుతున్న ఆట కూడా చెమ్మచెక్కాల ఆటలే ఆడుతున్నారు. అందుకే వాళ్ళ బాధ కదా, ఇండియా ఇట్లా గెలుస్తుంది, ఇండియా ఇంత గొప్పగా డెవలప్ అవుతుంది, మా దేశం ఏంది ఇట్లా క్రికెట్ నాశనం అవుతుందని. వేరే ఎంటర్టైన్ మీడియామే లేదు అక్కడ. తెలివిగా ఏం చేయాలంటే, మనం దాడి చేసినా కానీ పోయినసారి లెక్క ఎవిడెన్స్ లేకుండా మాత్రం ఏది చేయదు, విత్ ఎవిడెన్స్ చేయాలి. పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ పాయింట్స్లను దెబ్బతీయాలి. మిలిటరీ స్థావరాలపైన దాడి కన్నా పాకిస్తాన్కి ఆయువు పట్టు లాంటి ప్రాంతాలు ఉంటాయి చూసిరా, అంటే ఏంటిది, ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి వీళ్ళు ఏం చెప్పాలంటే, అందులోపల టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారని మాకు సమాచారం వచ్చింది, టెర్రరిస్టులను ఎలిమినేట్ చేయడానికి మేము వాటిని టార్గెట్ చేసినాం, మేము మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ని టార్గెట్ చేయలేదు, ఏ సివిలియన్ ప్లేసెస్ని టార్గెట్ చేయలేదు అని చెప్పాలి. ప్రతిసారి ధర్మం న్యాయం అనుకుంటూ కూర్చుంటే యుద్ధాల లోపల నడవది. నీ శత్రువుకి ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి మొరాలిటీ లేదు, కనీస ధర్మం ఏది లేదు, మానవతా విలువలు ఏం లేవు, నువ్వేమో న్యాయం ధర్మం అని కూర్చున్నావు. మరి గెలుస్తావా ఇటువంటి వార్ఫేర్ లోపల? ఒక సైకలాజికల్ ప్రాపగెండా క్రియేట్ చేయాలి. పాకిస్తాన్ లోపల ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని రేకప్ చేసి సింధు రాష్ట్రం సపరేట్ దేశం అయిదాం అనుకుంటుంది. పంజాబీ డామినెన్స్ ఎక్కువ ఉన్నది. 45% భూభాగం ఉన్న బలూచిస్తాన్ వీళ్ళతో ఉండడానికి సుముఖంగా లేదు. వీళ్ళ మినరల్స్ అన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. వీళ్ళ లోపల అంతర్గతంగా ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని సోషల్ మీడియా ద్వారా, సినిమాల ద్వారా, మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్, ఇంటెలెక్చువల్స్ ద్వారా రకరకాల వాటిని రేకప్ చేసి బాగా ప్రచారం చేయాలి. యుద్ధం అంటే ఓన్లీ పోయి ఇట్లా కాల్వడం, చంపడం, చచ్చిపోవడం కాదు. ఒక రకంగా పాకిస్తాన్ అనేది ఒక బనానా రిపబ్లిక్ అని బయటికి చెప్పాలి. ప్రతి దేశానికి మిలిటరీ ఉంటుంది. ఇక్కడ మిలిటరీకి ఏమో సపరేట్ దేశం ఉన్నది. మిలిటరీ వాడు చెప్పినట్టు ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి మారిపోతాడు, ప్రధానమంత్రులు చచ్చిపోతారు. మన భారతదేశం అనేది బాగా మెతక వైఖరి అవలంబిస్తుంది మన నైబర్స్ తోటి. అనెథికల్గా బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్న యూసుఫ్ కూడా ఒక ప్రాక్సీ ఏజెంట్ ఆఫ్ క్లింటన్ ఫౌండేషన్, స్టూజ్ ఆఫ్ డెమోక్రటిక్ పార్టీ. వాడు కూడా మనల్ని ఎటువంటి అటు మాట్లాడుతుండే, ఎటువంటి వాటి డైలాగులు వేస్తుండ్రు. మనం గమ్మున కూర్చుంటున్నాం. బలవంతుని బలం బయటికి ప్రదర్శించకపోతే, అవతలోడు భయపడకపోతే అది మన యొక్క పెద్ద లోపం. అసలు మన దేశం ఎందుకు డైరెక్ట్ యుద్ధం చేయదంటే, మోడీ గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఈ సెంచరీ అనేది బుద్ధుని సెంచరీ, యుద్ధాల సెంచరీ కాదని. యుక్రెయిన్ వార్ అప్పుడు అదే చెప్పారు, బయట కాన్ఫ్లిక్ట్స్ అయినప్పుడు అదే చెప్పారు, పాలస్తీనా, హమాస్, గాజా, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నప్పుడు అదే డైలాగ్ కొట్టారు. సో ఇప్పుడు ఇతను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేస్తే అతని యొక్క మాట పైన బ్యాక్ ట్రాక్ అయినట్టు అవుతుంది కదా. సో మోడీ గారు ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చేయరు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడు డెవలప్మెంటు, మనీ మేకింగు, బిజినెస్, ట్రేడు, దీనిపైననే ఉంటుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం రాదు, దాని గురించి భయపడకండి. సైకలాజికల్ వార్ఫేర్ లోపల మనం ఏం చేయాలంటే, మనము అణ్వాయుధాలని మొదటిగా మనం ప్రయోగించము. మన దేశం పైన దాడి జరిగినప్పుడు మాత్రమే ప్రతి దాడిగా ప్రయోగిస్తామని ఒక ట్రీటీ లేదా ఒక అనౌన్స్మెంట్ మన భారతదేశం చేసి ఉన్నది. ఈ నో ఫస్ట్ యూసేజ్ పాలసీ వల్ల మనము శత్రు దేశాల దగ్గర చులకనైపోతున్నాం. మనం దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాం. మమ్మల్ని కనుక అనవసరంగా పదే పదే రెచ్చగొడితే మేము అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా వెనకాడమని ఒక అనౌన్స్మెంట్ చేయాలి. అప్పుడు కదా మన శత్రువులు భయపడేది. సో కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, యుద్ధం వస్తుందా రాదా, యుద్ధం వస్తే ఏ రూపంలో ఉంటుంది. ఇట్లా వాకింగ్ చేస్తున్న టైం లోపల బ్రీఫ్గా కొన్ని విషయాలు మీతో చెప్పబుద్ధి అయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.